హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా కాలీఫ్లవర్ రెసిపీస్ ఉన్నాయి. అలా చేసిన రెసిపీస్‌లో ఇది కూడా మై ఫేవరెట్ రెసిపీ. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్‌గా లంచ్‌కి అయినా, డిన్నర్‌కి అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక వేడి నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నాననిచ్చిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్గా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా అన్నింటినీ తీసుకున్నాక ఇదే ఆయిల్లో 2 ఉల్లిగడ్డలను పొడముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా వేగిపోయాక దీనిలో 2 మీడియం సైజ్ టొమాటోను ఇలా ప్యూరీలా చేసుకుని వేసుకోండి. టొమాటోను పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మసాలాలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఎండుకారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మా పాపకు కూడా ఇదే కర్రీ పెడతానండి, వేరేగా చేయను. అందుకే ఆయిల్ అయినా, కారం అయినా, స్పైసెస్ అయినా చాలా తక్కువగా వేస్తాను. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అనేవి వేసుకోండి. దీనిలోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా తీసిన పాల మీగడని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. మసాలాలన్నింటినీ ముక్కలకి బాగా పట్టించుకుని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా దగ్గరికి అయింది కదా. ఈ విధంగా చిక్కగా అయ్యి గ్రేవీలా అయ్యాక దీనిని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, రుచికరంగా తక్కువ స్పైసీతో కాలీఫ్లవర్ కర్రీ రెడీ. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ నచ్చని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.